ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి, లేకుంటే ఇవి అమలు కావు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళా ఇవాళ సింపుల్ బై నేను సింపుల్ సవాల్, మీరు ఏ ఫార్మాట్లు అడిగితే ఆ ఫార్మాట్లో హరీష్ రావు గారితో ఆ ఫార్మాట్లో రాజీనామా చేయించే బాధ్యత నాది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సవాల్ విసురుతున్నా, మీరు ఏ ఫార్మాట్లో రాజీనామా చేయించామంటే ఆ ఫార్మాట్లనే హరీష్ రావు గారితో రాజీనామా చేయించే బాధ్యత నాది. అదే ఫార్మాట్ల ముఖ్యమంత్రిని రాజీనామా చేయించే బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు. నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా. ఈ సవాల్ నా సవాల్ని నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా? మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి, లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల్లారా, ఇప్పటికే ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు. మీకు ఇంకోటి కూడా చెప్పాలా, ఇవాళ సంచలనమైన న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు. ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలే. ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించిండు. ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి.